హాయ్ అండి. ఈరోజు మన నోరూరించే టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్. చాలా పర్ఫెక్ట్‌గా, సూపర్ టేస్టీగా స్ట్రీట్ స్టైల్‌లో ఇంట్లోనే హైజీనిక్‌గా చేసుకోవచ్చండి. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మరి ఆలస్యం లేకుండా ఇవాల్టి చికెన్ ఫ్రైడ్ రైస్‌ని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బోన్‌లెస్ చికెన్‌లో అర టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, అర టీ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టీ స్పూన్ ఆఫ్ కారం, పావు టీ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి, 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లవర్, అర టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ లేకుండా పౌడర్ కోటింగ్ బాగా పట్టించాక 13 మినిట్స్ నానబెట్టుకోవాలి. చికెన్ పీసెస్‌ని వేడి నూనెలో వేసి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేయండి. సుమారు 10-15 మినిట్స్ చికెన్ ఫ్రై అయిపోతుంది. ఇలా క్రిస్పీగా తయారవుతుందండి. 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని బాగా క్లీన్ చేసి 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. వేరే ప్యాన్‌లో ఆయిల్ వేసి ఎగ్ మిశ్రమాన్ని వేసి బాగా బీట్ చేసుకున్నాక ఆల్ వెజ్జీస్ యాడ్ చేసుకోండి. మీరు ఏ వెజ్జీస్ అయినా యాడ్ చేసుకోండి. నేను క్యారెట్, ఆనియన్ మాత్రమే తీసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక వేరే స్టవ్ మీద బాస్మతి రైస్‌ని ఉడికించాలి. పొలుగ్గా ఉడికిస్తే మనకి ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగా టేస్టీగా వస్తది. రైస్‌ని ప్యాన్‌లో తీసుకొని హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, సరిపడినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కారం అండ్ కొరియండర్ లీవ్స్, లాస్ట్‌లో సోయా సాస్, ఫ్రైడ్ చికెన్ వేసి బాగా టాస్ చేసుకోండి. ఈ రెసిపీ చాలా కొత్తగా ఉంటుంది. ఎంతో టేస్ట్‌గా ఉంటుంది. క్రిస్పీగా చికెన్ తగులుతూ స్లైట్‌గా స్పైసీగా ఉంటుంది. ఎంతెంతో బాగుంటుంది. సో, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కొత్త రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.